ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారించనుంది. తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయని ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఉందని కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోర్టును వాదిస్తుంది. ఇక ఈడీ వాదనను విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న వాయిదా వేయడం జరిగింది. అయితే న్యాయస్థానం ఈ రోజు కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. కవిత బెయిల్ పిటిషన్ విచారించనుంది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందో. అయితే ఇదే అంశంలో కవిత తరపు న్యాయవాది కావచ్చు, లేదంటే కవిత భర్త కావచ్చు, ఏదైతే మధ్యంతర బెయిల్ అయితే గతంలోనే అప్లై చేయడం జరిగింది, పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే తన రెండో కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత తరపు న్యాయవాది వాదించడం జరిగింది. అయితే ఇదే తరపున ఈడీ తరపు న్యాయవాది మాత్రం ఇప్పుడు కవితకు ముందస్తు బెయిల్ జారీ చేయకూడదు, ఎందుకంటే దీంట్లో సాక్ష్యాలు మాత్రం ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయని కూడా ఈడీ తరపు న్యాయవాది వాదించారు. అయితే దీంట్లో ఎందుకంటే ఇప్పటికే కొన్ని 200 కోట్ల వరకు ఎందుకంటే దీనిపైన ఈ స్కామ్ కి గురించి కొన్ని ఆధారాలు ఈడీ అధికారులు అయితే సేకరించడం జరిగింది. మరి ఈ రోజు ఏదైతే రౌస్ రెవెన్యూ కోర్టులు మాత్రం ఈ రోజు న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు వస్తుందనేది మాత్రం దేశవ్యాప్తంగా కొంత ఉత్కంఠంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. మాకు క్రాంతి, అంటే ఇన్ జనరల్గా ఇలాంటి కేసెస్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఇలాంటి పిటిషన్ దాఖలు చేసేటప్పుడు కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని వాళ్ళకి అంటే బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉంటాయి? అసలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది అసలు? రైట్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రస్తుతం ఏదైతే అదుపులో ఉన్నారో దీని విషయంలో, ఎందుకంటే ఒకవేళ కవితకు కూడా బెయిల్ మంజూరు చేస్తే మాత్రం ఇటు ఎందుకంటే మన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బెయిల్ మంజూరు చేయాలని కూడా వాళ్ళు కూడా కోరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మరికొద్ది రోజులు హోల్డ్లో చేసి కొంత విచారించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు కేజ్రీవాల్ కి సంబంధించిన మన సన్నిహితులను కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేసి వాళ్ళపైన రైట్స్ కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఇటు కవిత తరపు కూడా, ఎందుకంటే కవిత బంధువులు కావచ్చు, కవిత భర్తకు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది విచారణకు. కానీ కవిత హస్బెండ్ భర్త మాత్రం ఇప్పుడైతే నేను హాజరు కాలేదని కూడా ఈడీకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరినీ విచారిస్తే మరికొంత విషయాలు అయితే దీనికి సంబంధించి బయటపడే అవకాశం ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళు రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.